ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ వెస్ట్ బైపాస్ నైట్ టైం ఎలా ఉందో చూడబోతున్నాం. అది ఎక్కడంటే నేషనల్ హైవే 65 దగ్గర. మరి లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే మన కృష్ణారావు ఉంది కదా, కృష్ణారావు పైన ఒక భారీ మంది నిర్మిస్తున్నారు. ఈ వీడియోస్ మీకు నేను ఆల్రెడీ చూపించాను, కానీ ఈ వీడియోలో ఏం చూపిస్తా అంటే నైట్ టైం ఒక లైట్స్ ఆన్ చేస్తారు. లైటింగ్ లో సూపర్ ఉంది. సో ఈ వ్యూస్ చూపిస్తాను. అలానే అక్కడ ప్రస్తుతం చాలా మంది రీసెంట్ గా మనం ట్రైలర్ చేశారు. ట్రైలర్ చేసిన తర్వాత కొంతమంది బైక్ మీద వెళ్తున్నారు, కానీ అటు సైడ్ వెళ్ళగలమా లేదని కూడా క్లియర్ చెప్తాను. సో ఇంకా మనం విజువల్ సర్కిల్కి వెళ్దాం. ఇంకా లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్ నేషనల్ హైవే 65 దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నది టువర్డ్స్ మన గన్నవరం వైపు. ఇటువైపు సగం వరకు లైటింగ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి లైటింగ్స్ అయితే లేవు. మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి కృష్ణారావు పైన కడుతున్నారు కదా కొత్తగా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అది కూడా నేను మీకు తొందరలోనే చూపిస్తాను. ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్ళి అక్కడుండే బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్షన్ స్టాటస్ని, అలానే తర్వాత ఈ వెలుగుల్లో అంటే లైటింగ్స్లోని నేషనల్ 65ని, తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ని చూడబోతున్నాం. అసలు చూడడానికి మాత్రం చాలా బాగుంది నైట్ టైమ్. చాలామంది నైట్ టైం ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకున్నారు. కొంతమంది ఏమో అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి అవుతుందని చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ బ్రిడ్జ్ మీద అయితే వేయలేదు ప్రస్తుతం. అటువైపు వెళ్ళొద్దు, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే కృష్ణా బ్యారేజ్ సైడ్ ఉంది కదా, అటువైపు నుంచే వెళ్ళాలి. కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మాత్రం మనం ఎంత ఈజీగా వెళ్తాం అనేది తొందరలో మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఈ ఇంటర్చేంజ్ గురించి నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, అలానే ఈ వీడియో కూడా చెప్తాను. ఈ ఇంటర్చేంజ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇది హైదరాబాద్ని విజయవాడని కలుపుతుంది. కిందన వెళ్తుంది కదా రోడ్డు, ఆ కింద వెళ్తున్న రోడ్డు అయితే మన విజయవాడని తర్వాత హైదరాబాద్ని కనెక్ట్ చేస్తుంది. అది నేషనల్ హైవే 65 పూణే నుంచి మచిలీపట్నం దాకా ఉంటుంది. మనకి మీద కనిపిస్తుంది కదా, అది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్. గుంటూరుని తర్వాత ఇటు మన గన్నవరంని కనెక్ట్ చేస్తుంది. కోల్కతా చెన్నై నేషనల్ హైవేలో ఇది ఒక పార్ట్. ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనకి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నుంచి డ్రైవర్ట్ అవుతుంది, విజయవాడలోకి రాకుండా. మనం హైదరాబాద్ నుంచి వస్తుంటాం కదా, హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అలా ఈ బైపాస్లో ఎక్కి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు. మనకి ఎక్కడ కూడా అలాంటి చేంజ్ అయితే ఉండదు. తర్వాత అలా స్ట్రైట్గా వెళ్ళి యూటర్న్ తీసుకుని టువర్డ్స్ గుంటూరు వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తాం గుంటూరు. విజయవాడలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ట్రాఫిక్ ముఖ్యంగా ఉండదు, ఈజీగా వెళ్ళొచ్చు. 6 లేన్ హైవే కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా మన జర్నీ అయితే ఉంటుంది. అండ్ ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది. గుంటూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఈజీగా హైదరాబాద్ వెళ్ళొచ్చు, విజయవాడ సిటీలోకి వెళ్ళొచ్చు, అలానే టువర్డ్స్ మన విశాఖపట్నం కూడా రావచ్చు. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే బ్రిడ్జ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒకవైపు కంప్లీట్ అయింది, కానీ టెస్టింగ్ జరిగింది రీసెంట్గానే, మనం ఒక వీడియోలో చూసాం. తర్వాత నేను కూడా మీకు చూపిస్తాను, మ్యాక్స్ వెళ్ళి డ్రైవ్ చేసుకుని ఏమైనా షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందనేది. కానీ అటువైపు మాత్రం ప్రస్తుతం ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. హెవీ వెహికల్స్ ఎక్కువగా తిరుగుతున్నాయి. సో అందువల్ల అటువైపు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మనం ఈజీగా అమరావతికి అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి డైరెక్ట్గా అమరావతికి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. తర్వాత అప్కమింగ్ వీడియోస్లోని సెక్రటేరియట్కి రోడ్ అయితే వేస్తున్నారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అమరావతిలో కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, జంగిల్ క్లియరెన్స్ కూడా అయింది. అవన్నీ కూడా నేను మీకు తొందరలో చూపించబోతున్నాను. మనకి బ్యూటిఫుల్ వ్యూస్ తోటి వెస్ట్ బైపాస్ కూడా రాబోతుంది. మీరు ప్రతిరోజు మన వీడియో చూస్తారనుకుంటున్నాను. మ్యాక్స్ నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది, వీడియో పెట్టలేకపోతున్నా. బట్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు వస్తుంది. అండ్ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరాన్ని అందరూ కొత్తగా జరుపుకుంటారనుకుంటున్నాను. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ప్రస్తుతం మనం అయితే బ్రిడ్జ్ వరకు చూస్తున్నాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి అలా వెనక్కి వెళ్ళి బైపాస్లో ఒక బ్యూటిఫుల్ వీడియో చూసి అండ్ బ్యూటిఫుల్ వ్యూ చూసి తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఆ ఇంటర్చేంజ్ ద్వారా చిన్న టైం ల్యాప్స్ చూసి మనం అయితే వీడియోని ఎండ్ చేద్దాం. మరి చూద్దామా, మ్యూజిక్తో ఈ వ్యూస్ని ఎంజాయ్ చేద్దామా? లెట్స్ గో.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. మీకు క్లియర్గా చూపించాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్చేంజ్ గురించి, అలాగే బ్రిడ్జ్ గురించి. తొందరలోనే ఈ బ్రిడ్జ్ గురించి ఫుల్ స్టాటస్ని చెప్పబోతున్నాను. అలానే మీకు బ్రిడ్జ్ని కూడా క్లియర్గా చూపిస్తాను. తర్వాత బ్రిడ్జ్కి అటువైపు ఉంది కదా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని ప్యాకేజ్ 4, ఆ ప్యాకేజ్ 4ని కూడా క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. సో ఫైనల్గా మనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసేయండి. సో వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మన వెనకాతలే కృష్ణానది వైపు వెళ్ళే రోడ్ అయితే ఉంది. అటు సైడ్ మొత్తం క్లోజ్ అయింది అనమాట. మీకు నేను క్లియర్గా చెప్పాను. ఇంకా మనమైతే కంప్లీట్ చూసాం ఈ బ్రిడ్జ్ అయితే. మనం చుట్టూ ఈ బ్రిడ్జ్ పైన ఎలా ఉంది, తర్వాత నైట్ టైం మనకి హైవే పైన ట్రాఫిక్ ఎలా ఉంది కూడా చూసాం. ఇంకా ఈ మన వెస్ట్ బైపాస్ ఓపెన్ అవ్వలేదు. వెస్ట్ బైపాస్ ఓపెన్ అయిందంటే కొంచెం ట్రాఫిక్ కన్సిడర్ గానే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఓన్లీ హైదరాబాద్ విజయవాడ రూట్ లోనే ఎక్కువగా మన ట్రాఫిక్ కనిపిస్తుంది. వెహికల్స్ కూడా వెళ్ళడం చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు క్లియర్ గా ఈ బైపాస్ మొత్తం కూడా చూపించాను, వెస్ట్ బైపాస్ ని. బ్రిడ్జ్ మీద కూడా తీసుకెళ్ళాను, కానీ చీకట్లో ఏం కనిపించలేదు. సో ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఇంకా నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.